దాదాపుగా మీరు 100 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్‌తో కలిసి నడిచారు కదా! ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు? సంఘము ప్రారంభం నుంచి కూడా సకారాత్మకంగా పనిచేస్తుంది. భారతదేశము మన మాతృభూమి. హిందూ సమాజము ఈ దేశానికి వెన్నెముక. ఇక్కడ ఎవరి పట్ల ద్వేషము లేకుండా హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని సంఘం ప్రయత్నం చేస్తుంది. హ్మ్. కాబట్టి విజయం లభించింది. అయితే ప్రారంభం నుండి విదేశీ ఆంగ్లేయుల ప్రభుత్వం కానీ, తర్వాత వచ్చిన స్వదేశీ ప్రభుత్వాలు కానీ, హ్మ్. ఒక రకమైన నిహిత స్వార్థంతో కానీ, హుహు. విదేశీయులకైతే మన దేశం స్వతంత్రం కావడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, యెస్. స్వదేశీయులకి కొంత నిహిత స్వార్థము, హ్మ్. కొంత అజ్ఞానం వల్ల ప్రారంభంలో ఉపేక్షించారు, తర్వాత అపహాస్యం చేశారు, తర్వాత వ్యతిరేకించారు. హ్మ్. అయినప్పటికీ సంఘ కార్యము స్వయం సేవకులలో ప్రారంభం నుంచి కూడా దేశభక్తిని, మాతృదేశం పట్ల భక్తిని, శ్రద్ధను నిర్మాణం చేసింది కాబట్టి సంఘానికి అపజయం అనేది లేదు. యెస్. కరెక్టే. ఇక్కడ సత్యానికి ఎప్పుడు కూడా విజయమే ఉంటుంది. హ్మ్. ఇక్కడ సత్యాగ్రహి తను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తే అదే విజయం. హ్మ్. రాజకీయంగా విదేశీ ప్రభుత్వము భారతదేశము స్వతంత్రం కావడం ఇష్టం లేదు కాబట్టి ఈ దేశానికి వెన్నెముక సమాజం హిందూ సమాజం అని ఆంగ్లేయులు అర్థం చేసుకున్నారు. హిందూ సమాజం అనేది వెన్నెముక సమాజం కాబట్టి వారు దాన్ని సంకుచితమని, కమ్యూనల్ అని, మతోన్మాదం అని ప్రచారం చేశారు వాళ్ళు. హ్మ్. అదే విషయాన్ని కమ్యూనిస్టులు, మిగతా అనేక మంది రాజకీయ స్వార్థపరులు వాళ్ళు ప్రచారం చేశారు. కాబట్టి సహజంగా విదేశీయులు వ్యతిరేకించారు. అవును. డాక్టర్జీ సంఘ సంస్థాపకులు స్వరాజ్య సంగ్రామంలో పాల్గొన్న, విప్లవకారులతో కలిసి పనిచేసిన వారు చట్టానికి లోబడి పనిచేశారు ప్రారంభం నుంచి కూడా. హ్మ్. ఇక్కడ విదేశీ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం. కాబట్టి సంఘం ఆ రోజుల్లో రాజకీయంగా బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ సంఘం నిలబడింది. 32-33 సంవత్సరంలో మధ్యప్రదేశ్ మధ్య పరగణాల ప్రభుత్వంలో అసెంబ్లీలో హ్మ్. 48 గంటల పాటుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీద చర్చ జరిగింది. అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు. హ్మ్. అప్పుడు స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఉన్నాయి అప్పుడు. ఆ. ఒక ముస్లిం నాయకుడు, హ్మ్. ఒక మహిళా నాయకురాలు, హ్మ్. ఒక మజ్దూర్ పార్టీ నాయకులు వాళ్ళందరూ సంఘాన్ని సమర్థించారు. సంఘము సకారాత్మకంగా హిందూ యువకులలో దేశభక్తిని, సౌశీల్యాన్ని నిర్మాణం చేస్తుంది కాబట్టి హ్మ్. దాన్ని వ్యతిరేకించే అవసరం లేదు. రైట్. ముస్లిం నాయకుడు చెప్పింది ఏంటంటే, మేము ముస్లింలందరికీ దేశభక్తి నేర్పిస్తే, క్యారెక్టర్ నేర్పిస్తే దాన్ని మీరు మతోన్మాదం అంటారా? ఓకే. అలాంటప్పుడు హిందువులు నేర్పిస్తే ఎలా అంటారని అంటే ఆ ప్రభుత్వం పడిపోయింది. ఆ రకంగా సంఘం అందరి సమర్థనతో గెలిచింది. అది డాక్టర్జీ యొక్క ప్రత్యేకత. ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత సహజంగానే సంఘము దేశభక్తితో పనిచేస్తుంది. ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వ్యక్తులకి సంఘము రాజకీయంగా ఎదుగుతుందేమో ఒక అనుమానంతో, హ్మ్. ఒక ఈర్ష్యతో సంఘం మీద ఒక ఎర్రకన్నుతోనే వాళ్ళు చూశారు. సో వారు సహజంగానే సంఘాన్ని నిషేధించాలని ప్రయత్నం చేశారు వాళ్ళు.